వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నట్లు ఇటీవల ఐసీసీ ప్రకటించింది. అయితే భారత్ ఆడే మ్యాచ్లను నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను తటస్థ వేదికగా ఎంచుకుంది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తటస్థ వేదికగా యూఏఈని పీసీబీ ఎంచుకుందని బోర్డు అధికార ప్రతినిధి అమీర్ మీర్ ఐఏఎన్ఎస్కి ఒక ప్రకటనలో తెలిపింది. తటస్థ వేదిక నిర్ణయం గురించి పీసీబీ అధికారికంగా ఐసీసీకి తెలియజేసింది. భారత్ పాకిస్తాన్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లు యూఏఈలో జరుగుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి తటస్థ వేదికపై ఆతిథ్య పాకిస్తాన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు హెడ్ షేక్ అల్ నహ్యాన్ పీసీబీ చైర్మన్ మొహిన్స్ నఖ్వీ సమావేశం తర్వాత తటస్థ వేదికపై తుది నిర్ణయం తీసుకోవటం జరిగింది అని అమీర్ మీర్ పేర్కొన్నారు. వచ్చేడాది ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2027 వరకు జరగబోయే ఐసీసీ ఈవెంట్లలో కూడా భారత్ పాక్ మధ్య జరిగే మ్యాచ్లన్నీ తటస్థ వేదికలపై జరుగుతాయని ఇటీవల ఐసీసీ స్పష్టం చేసింది. దీనిలో భాగంగా ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026తో సహా 2028లో జరిగే ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్ తటస్థ వేదికలలోనే జరగనున్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను ఫిబ్రవరి, మార్చిలలో ఆడాల్సి ఉంది. త్వరలోనే టోర్నమెంట్ షెడ్యూల్ను ప్రకటిస్తామని ఐసీసీ తెలిపింది.